హాయ్, ఎంఎల్ఎన్ పాన్ రిటైలర్స్ అందరికీ నమస్కారం. 1 అవర్ పాన్ కార్డ్ ఎలా చేయాలో చూద్దాం. లాగిన్ ఓపెన్ చేసి ఈకేవైసీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము టైప్ చేయాలి. తర్వాత పాన్ నెంబరు, జెండరు, మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి టైప్ చేయాలి. అది కూడా కస్టమర్ది ప్రాపర్గా తప్పు లేకుండా చేయాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టిక్ మార్క్ను క్లిక్ చేయాలి. టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ వ్యాలిడేషన్ కొడితే ఓకే కొట్టాలి. తర్వాత మీకు వెంటనే ఎన్ఎస్డిఎల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ రిజిస్టర్ నౌ కొట్టాలి. ఎప్పుడైనా కానీ మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ నౌ కొట్టాలి. అది కూడా మీరు మీ నెంబర్ కొట్టాలి, రిటైలర్స్ నెంబర్ కొట్టకూడదు, కస్టమర్ నెంబర్ కొట్టకూడదు. మీ నెంబర్ తోటి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కానీ అక్కడ మీ యొక్క అడ్రస్ మొత్తం క్లియర్గా ఇవ్వాలి. తర్వాత అక్కడ నేమ్ కూడా యూజర్ నేమ్ ఏదైనా మీరు పెట్టేసుకోవచ్చు, మీ షాప్ పేరు కానీ ఏదైనా కానీ. తర్వాత పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, T2 రోడ్డు సిటీ, తర్వాత డిస్టిక్ ఏంటి, తర్వాత టౌన్ ఏ టౌను, పిన్ కోడ్ ఎంత అవి కొట్టిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్ నెంబర్ వేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడి కూడా టైప్ చేయాలి. మెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది. ఆ మెయిల్ ఐడిని కూడా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. కంపల్సరీగా చేస్తేనే అప్పుడు మీ ఐడి రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఏంటి, 1 అవర్ పాన్ కార్డ్ యొక్క ఐడి క్రియేషన్ అవుతుంది. ఐడి క్రియేషన్ అయిన తర్వాతనే మీరు పాన్ కార్డ్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత మీరు వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత వెంటనే సబ్మిట్ కొడితే నెక్స్ట్ మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఐడి ఇప్పుడు చూపించిన ఐడినే మీకు పర్మనెంట్గా ఉంటుంది ఆ నెంబర్ మీద. ఆ తర్వాత అది క్లిక్ చేయగానే వెంటనే కస్టమర్ యొక్క డీటెయిల్స్లోకి పాన్ కార్డ్ దానిలోకి వెళ్ళిపోతాం. అక్కడ రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి ఐడి మీకు ఐడి అవుతుంది. తర్వాత ఆధార్లో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది కరెక్షన్ అయితే కరెక్షన్ చూపిస్తున్నాము. పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అప్లికెంట్ నేమ్ ఫస్ట్లో మనం కొట్టాం కాబట్టి అవి డిస్ప్లే చూపిస్తుంది. నెక్స్ట్ కొట్టేసేస్తాం. నెక్స్ట్ కొట్టిన తర్వాత పేరెంట్ డీటెయిల్స్ కొట్టాలి. ఈ పేరెంట్ డీటెయిల్స్లో ఓన్లీ ఫాదర్ నేమే కొట్టాలి. ఇక్కడ మదర్ నేమ్ అవసరం లేదు. కానీ న్యూ పాన్ కార్డులో మాత్రం కంపల్సరీగా ఫాదర్ నేము, మదర్ నేమ్ కూడా కొట్టాలి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే పేరు, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ 2 సార్లు కొట్టాలి. నెక్స్ట్ ప్రొసీడ్ కొట్టాలి. సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఒకసారి మన ప్రూఫ్ అడ్రస్ ఏమి కొట్టకూడదు. నెక్స్ట్ స్టెప్ అయిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే బర్త్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. అది ఏదైనా కానీ 10th క్లాస్ కానీ ఆధార్ కానీ. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్కి ఆయుష్మాన్ భారత్ కార్డ్ అప్లై చేయాలి. ఆయుష్మాన్ భారత్ కార్డ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఆయుష్మాన్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ కొట్టి ఒకసారి ప్రివ్యూ మనకు కనపడుతుంది. ప్రివ్యూ కనపడిన తర్వాత సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు కేవైసీ చేయాలి. ఒకసారి కేవైసీ క్లిక్ చేస్తే కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ తర్వాత ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఓటీపీకి ఆధార్ వెరిఫికేషను, ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వ్యాలిడేట్ కొడితే అది ఆధార్ నెంబర్ చెప్తే కరెక్ట్ అయితే వెంటనే మీకు పాన్ కార్డు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. వెంటనే అది ఒక 1 or 2 సెకండ్స్లో రీడైరెక్ట్ అయ్యి మన ఎంఎల్ఎన్ పాన్లోకి రీడైరెక్ట్ అవుతుంది. మీ రీడైరెక్ట్ అయిన తర్వాత దాంట్లో ఎంత అమౌంటు మనకు పడింది, మనకు ఎంత బ్యాలెన్స్ ఉంది, అండర్ ప్రాసెస్లో ఉందా, రిజెక్ట్ అయిందా కానీ మీకు క్లియర్ కట్గా మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ 1 or 2 సెకండ్స్ అది టైం తీసుకుంటుంది. వెంటనే అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీకు ఏమైంది, ఎంత కట్ అయింది దాంట్లో డిస్ప్లే అంతా చూపిస్తుంది. ఈ విధంగా పాన్ కార్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.